మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాండి. ఒక బ్యాడ్ పాలిసీ యూత్‌ని గాని, స్టేట్‌ని గాని ఎంత ఎఫెక్ట్ చేస్తే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫీజ్ హ్మ్. రియంబర్స్‌మెంట్. ఆ! తెలుగుదేశం ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్‌మెంట్ చేసినప్పుడు హ్మ్. కాంట్రాక్ట్ ఈస్ బిట్వీన్ ద కాలేజ్ అండ్ గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు మీరు విద్యార్థి అంటే నీ ఫీజు కట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కుంది. హ్మ్. గవర్నమెంట్ కాలేజ్ అకౌంట్‌లో డబ్బులేస్తది. అంతే. అదో నెల లేట్ అయింది. ఒక 6 నెలలు లేట్ అవ్వనివ్వండి, ఒక సంవత్సరం లేట్ అవ్వనివ్వండి. అది గవర్నమెంట్, కాలేజ్ చూసుకుంటే విద్యార్థి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. హ్మ్. విద్యార్థి నాకు కాలేజ్ అనడానికి ఏమీ లేదు. హ్మ్. ఎందుకంటే నీ బాధ్యత కాదు. గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు? హ్మ్. డబ్బులు డైరెక్ట్‌గా స్టూడెంట్స్ అకౌంట్‌లో ఏస్తా అన్నారు. హ్మ్. ఆయన 2020, 21లో ఒక విడత ఇలా. మిగతా విడతలన్నీ స్లో చేశాడు. హ్మ్. ఇప్పుడు ఆ 2020, 21 అంటే 4 అకాడమిక్ ఇయర్స్ పీపుల్‌కి ఒక బ్యాచ్‌కి పడలా. హ్మ్. ఆళ్ళందరికీ ఆ ఫీజ్ పెండింగే కదా! ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక లక్షల మంది విద్యార్థులకి ఆళ్ళ సర్టిఫికేట్ ఆళ్ళకి రావాలంటే ఆ పెండింగ్ ఫీజులు క్లియర్ క్లియర్ చేయాలి. చేయాలి. హ్మ్. అది గవర్నమెంట్‌కి సంబంధం లేదుగా. హ్మ్. కాలేజ్ ఎవరిని అడిగిద్ది? మిమ్మల్ని అడిగిద్ది. ఎందుకు? హ్మ్. గవర్నమెంట్ మీకే డబ్బులిస్తుంది కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఆ ఫీజ్ కట్టుకోవాల్సిన బాధ్యత మీదే. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వకుండా మీరు అలా కట్టలేకపోతే మీ సర్టిఫికేట్ మీకు రాదు. హ్మ్. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా అటు ఇటు జరిగినా సరే ముందు సర్టిఫికేట్ ఇచ్చేయాలి. అది గవర్నమెంట్, కాలేజీ చూసుకోవాల్సిన బాధ్యత. హ్మ్. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. రేపొద్దున మీ అకౌంట్‌లో డబ్బులు పడినియి. హ్మ్. మీరు ఆ డబ్బులు దేనికో ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు మీ ఫీజ్ ఎవరు కడతారు? హ్మ్. ఈ అన్నెసెసరీగా మీకేదో నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకు వెల్ఫేర్ చేసేస్తాను, మీ అకౌంట్‌లో డబ్బులేయటం కోసం హ్మ్. ఒక అన్నెసెసరీ లేయర్ క్రియేట్ చేసి హ్మ్. ఇవాళ అందరిని చెడగొట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఎంతమంది యూత్‌కి ప్రాబ్లమ్ తీసుకొచ్చారు కదా! అవును.